హాయ్, హలో, నమస్తే. నేను మీ వైఎస్ మూర్తి. వెల్కమ్ టు ఐడ్రీమ్ ఛానల్. సో గతంలో ఒకసారి ఒక వీడియోలో నేను పెద్ద సినిమా వస్తున్నప్పుడు దాని నెంబర్ల గురించి ఒక వీడియో చేసి మాట్లాడాను మీతో. ఇప్పుడు లేటెస్ట్గా ఇంకా టైం ఉంది రావడానికి, చాలా టైం ఉంది, కానీ బట్ ఒక ఫస్ట్ లుక్ విడుదల చేయడం ద్వారా, ఒక పోస్టర్ రిలీజ్ చేయడం ద్వారా అంచనాలను పెంచేసింది సందీప్ వంగ ప్రభాస్ కాంబినేషన్లోని స్పిరిట్ సినిమా. ఇప్పుడు ఆ సినిమా మీద సందీప్ వంగ ఏ రేంజ్ డైరెక్టరు ఏంటి అన్నది యాన్యువల్ ఒకసారి ప్రూవ్ చేసింది. ప్రభాస్కి సరైన కాంబినేషన్ పడి, సరైన సబ్జెక్టు పడి, సరైన సినిమా పడితే అది ఏ రేంజ్కి వెళ్తుందో ఇంతకుముందు చాలా ప్రూవ్ చేసాయి. సో ఇలాంటి కాంబినేషన్లో వస్తున్న సినిమా స్పిరిట్. ఈ సినిమా నుంచి వచ్చిన ఒక్క పోస్టర్ తోటి జనాల్లో క్యూరియాసిటీ పెరిగిపోయింది. దాంతో న్యాచురల్గా బిజినెస్ మీద అంచనాలు, బిజినెస్ లెక్కలు మొదలవుతాయి. ఇక ముందుగానే ఈ సినిమా కర్ణాటకని యాషన్ సినిమాస్ అధినేత సునీల్ నారంగ్ టేకప్ చేశారు. ఆయన సందీప్ రెడ్డి వంగకి చాలా సన్నిహిత మిత్రుడు కాబట్టి వాళ్ళిద్దరు ఆ సినిమాని టేకప్ చేసినప్పుడు, సో ఫస్ట్ టైం పీపుల్స్ మీడియా విశ్వప్రసాద్ సునీల్ నారంగ్తో అయిపోయారు. ఇంతవరకు ఆయన మైత్రితో అయిపోయి ఉన్నారు. ఇప్పుడు ఆయన సునీల్ నారంగ్తో అయిపోయి కర్ణాటక డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు ఈ సినిమా. సో కర్ణాటక డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఆ సంగతి అలా పెడితే ఇప్పుడు ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ ఇప్పుడు ఎలా ఉండబోతోంది ఏంటి ఈ సినిమాకి? అప్పుడే ట్రేడ్ ఎంక్వైరీలు దీని మీద హడావుడి మొదలైంది. నాకు తెలిసిన సమాచారం ప్రకారం మేకర్లు అయితే ఈ సినిమాకి హీనంలో హీనం ఆంధ్రాలో 80 కోట్లకు పైగా, ఆంధ్ర అంటే రాయలసీమ కాకుండా 80 కోట్లకు పైగా సేల్ అమౌంట్ రావాలని చూస్తున్నారు. సో యూజువల్గా ఆంధ్రాలో ఎలా ఉంటుందంటే రేషియో లెక్కన ఉంటుంది, ఒక హీరో ఒక రేషియో. ఆ టోటల్ రేషియో కలిపితే మాత్రం 100% అవ్వదు రాయలసీమ కాకుండా. ఫర్ ఎగ్జాంపుల్ 1 రూపీ రేషియోలో ఆంధ్ర రాయలసీమ కాకుండా అమ్మేరు అనుకుంటే నిర్మాతకు వచ్చేసరికి 90 పైసలే వస్తుంది. సో ఇప్పుడు పూర్వకాలం ఫిక్స్ అయిన రేషియోలు అవి అలా కొంచెం అటు ఇటుగా మారుతూ అవే అలాగే ఉన్నాయి. సో ఇప్పుడు అందుకని 80 కోట్లను పెడితే కనుక 70 వస్తుంది కాబట్టి 90 నుంచి 100 కోట్ల రేషియోలో పెట్టాలని ఆలోచిస్తున్నారు కొన్ని ఏరియాలో. అలాగే కొన్ని ఏరియాలు మొత్తం మీద చేతికి 80 కోట్లు రావాలి ఆంధ్ర నుంచి అని మేకర్లు ఆలోచిస్తున్నారు నాకున్న సమాచారం. సో సేమ్ టైం నైజాంలో సహజంగానే మైత్రి సంస్థ డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. సో ఎందుకంటే సినిమా వాళ్ళది కాబట్టి సందీప్ రెడ్డి వంగ మైత్రి వాళ్ళు, విశ్వప్రసాద్ పీపుల్స్ మీడియా వీళ్ళందరూ కలిసి వాళ్ళు చేస్తారు. ఎందుకు పీపుల్స్ మీడియా ఎందుకు ఇందులో ఎంటర్ అయింది అంటే అది ఆదిపురుష్ టైంలో ప్రభాస్ ఇచ్చిన మాట. అది ఆదిపురుష్ టైంలో పీపుల్స్ మీడియా ఎంటర్ అయింది, వాళ్ళే చేశారు. దాంతోపాటు నెక్స్ట్ రాజాసాబ్ సినిమాను, తర్వాత స్పిరిట్ తరగతి డిస్ట్రిబ్యూషన్, ఇవన్నీ కలిపి ఒక రకమైన వాళ్ళ అన్రికార్డెడ్ ఒప్పందంలో ఒక పార్ట్. సో ఆ ఒప్పందం మేరకు పీపుల్స్ మీడియా ఉంటుంది. బట్ నైజాంలో మాత్రం ఈసారి యూజువల్గా ఎలా ఉంటుందంటే ₹1 ఆంధ్రాలో ఉంటే కనుక నైజాం 70-75 పైసలు అలా ఉంటుంది. బట్ ఫర్ ఏ చేంజ్ కొన్ని సినిమాలకు మాత్రం అలా ఉండదు, కొన్ని సినిమాలకు ఇంకా ఎక్కువ ఉంటుంది. సో ప్రభాస్ సినిమా ఈ సినిమాకి నైజాం నుంచి కూడా 80-90 కోట్ల దాకా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు వాళ్ళు. సో మైత్రి డిస్ట్రిబ్యూట్ చేసినా మైత్రి ప్రొడక్షన్ వేరు, మైత్రి డిస్ట్రిబ్యూషన్ వేరు. మైత్రి డిస్ట్రిబ్యూషన్ డిఫరెంట్ పీపుల్ పార్ట్నర్లుగా ఉంటారు. సో అంచేత వాళ్ళైనా సరే మైత్రి దగ్గర సినిమా తీసుకోవాల్సిందే ఈ అమౌంట్. సో అందువల్ల ఆంధ్రాలో దగ్గర 80-90 కోట్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. తెలంగాణలో ఒక 70-90 కోట్లు, 80 నుంచి 90 కోట్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అంటే అక్కడే దగ్గర 180 కోట్లు అయిపోయింది. మరి సీడెడ్ 30-40 కోట్లు ఎక్స్పెక్ట్ చేస్తారు, అది ఇంకా పెట్టి రాలేదు నెంబరు. ఇక యుఎస్ హిందీ వెర్షన్ సందీప్ రెడ్డి వంగకి హిందీలో మంచి క్రేజ్ ఉంది, మిగతా లాంగ్వేజ్. సో ఈ లెక్కన దాదాపు ఒక 300 నుంచి 400 కోట్ల థియేటర్ బిజినెస్ కనిపిస్తుంది స్పిరిట్ సినిమాకి. దట్ ఈస్ ద స్టామినా ఆఫ్ కాంబినేషన్. ప్రభాస్, సందీప్ రెడ్డి వంగ, మైత్రి, ఒక సరైన కాంబినేషన్ కనుక సెట్ చేయగలిగితే సినిమా రేంజ్, సినిమా తర్వాత ఎలా వర్కౌట్ అవుతుంది తర్వాత దట్ ఈస్ డిఫరెంట్ కేస్, రిలీజ్ అయిన తర్వాత తెలుస్తుంది. బట్ బిఫోర్ రిలీజ్ సినిమాకు ఒక బజ్, ఒక మార్కెట్, ఒక రేంజ్ రావాలి అంటే దానికి హీరో, డైరెక్టర్, ప్రొడ్యూసర్, ఈ కాంబినేషన్. సో ఇది అలాంటి కాంబినేషన్ కాబట్టి మళ్ళీ ఇలాంటి కాంబినేషన్ ఇంకోటి ఉంది, దాని గురించి మాట్లాడతాను. ఈ కాంబినేషన్కి ఇంత క్రేజ్ వచ్చేసింది ఒక్క లుక్ తోటి.
దాని తోడు ప్రభాసు చాలా సరెండర్ అయ్యి వర్క్ చేస్తున్నారు సందీప్ రెడ్డి వంగకి, చాలా బాగా వస్తుంది సినిమా అది ఇది అని. ఇప్పటికి ఒక 40% ఎంతో పూర్తయింది. సో ఇట్ విల్ టేక్ టైం, ఇంకా నెక్స్ట్ ఇయర్ రిలీజ్ అవుతుంది. బట్ ఇప్పటి నుంచి బిజినెస్ మీద ఇంట్రెస్ట్, బిజినెస్ మూమెంట్. ఇందాక చెప్పాను ఇలాంటి సినిమా ఇంకోటి ఉంది, ఇంకా చాలా సినిమాలు రాబోతున్నాయి. అంటే ఇందాక నేను చెప్పినట్టు ఒక క్రేజీ కాంబినేషను, మార్కెట్ని ఫైర్కి చేసే కాంబినేషన్ ఏంటంటే మళ్ళీ ఎన్టీఆర్ డ్రాగన్, ప్రశాంత్ నీలు, ఎన్టీఆర్, మైత్రి, ఈ కాంబినేషన్ అనగానే ప్రశాంత్ నీలు అనగానే టక్క ముందు సలారు, కేజీఎఫ్ ఇన్ని కళ్ళ ముందుకు వచ్చేస్తాయి. ఎన్టీఆర్, ఈ స్టామినా, ఇవన్నీ కలిపితే దానికి కూడా ఇలాంటి బజ్ వస్తుంది. అయితే దాని అంకెలు ఇంకా బయటికి రావట్లేదు, ఇంకా దానికి ఇంకా టైం పడుతుంది. అది వచ్చినప్పుడు దాని గురించి మాట్లాడుకుందాం. ప్రజెంట్ అయితే బిజినెస్ సర్కిల్స్లో స్పిరిట్ మీద డిస్కషన్ అయితే స్టార్ట్ అయ్యాయి, అది మీతో పంచుకున్నాను. థ్యాంక్ యూ. మళ్ళీ మరో వీడియోతో వెళ్దాం. మీ వేస్ట్ సైన్ ఆఫ్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.